ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము, నీ దేహమును చెరుపుదానిని తొలగించుకును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము, నీ దేహమును చెరుపుదానిని తొలగించుకునము. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన జీవితాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మరి గ్రంథకర్త ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే మరి మానవ జీవితము అశాశ్వతమని మరియు పరస్పర విరుద్ధమైనదని భావిస్తూ అది వివరించిన సత్యం కానీ అన్యాయంతోనూ నైరాశ్యంతోనూ నిండి ఉంది కనుక వ్యర్థము అని చుక్తకరించిన తత్వజ్ఞుని తలంపులు ప్రసంగి గ్రంథము. రచయిత తలంపుల్లో నిరసన భావం, వ్యాకులత కనిపిస్తున్నప్పటికీ అతను మనుషులను భూమి మీద కష్టపడి పనిచేయాలని, దేవుడిచ్చిన వాటిని సమృద్ధిగా అనుభవించాలని చెప్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క గ్రంథంలో మరి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటున్నాయి. మొదటిది మనం గమనించినట్లయితే అన్నీ వ్యర్థమే. రెండవది జీవితం వ్యర్థము. మూడవది దేవునికి భయపడటం. ఈ యొక్క 3 అంశాలు ఈ 12 అధ్యాయాల్లో ఇమిడి ఉంటున్నాయి. మరి ఈ యొక్క చదువున్నటువంటి వాక్యభాగంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానంలో నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదానిని తొలగించుకొనుము అనగా మరి దేని గురించి అయితే వ్యాకుల పడుతూ ఉంటున్నాము, దేని గురించి అయితే చింతిస్తూ ఉంటున్నాము, దేని గురించి అయితే దుఃఖిస్తూ ఉంటున్నాము, దేని గురించి అయితే బాధపడుతున్నామో అటువంటి వాటిని తొలగించుకొనటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వ్యర్థమైన దానిని మన హృదయంలో ఉంచుకున్నట అది సార్థకము కాదు. ఎందుకనగా దేవునికి అయిష్టమైనది మనలో ఉండకూడదు. మరి అందుకే పైభాగంలో మనం గమనించినట్లయితే 9వ వచనంలో అక్కడ ఒక మాటను చెప్తుంటున్నాం, ఎవరున్నా నీ యవన మందు సంతోషపడనీము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టినిగా నుండనీము, నీ కోరిక చొప్పున నీ దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. యవనుడా యవన కాలమందు సంతోషించుము అని ఈ యొక్క మాటను మాత్రమే చాలామంది ఉచ్చరిస్తూ ఉంటుంటారు. కానీ అది తీర్పులోకి ఒకానొక దినం తీర్పులోకి వస్తుందని జ్ఞాపకం పెట్టుకొని ఈ లోకంలో జీవించాలి. యవనస్తుల గురించి ఇక్కడ మరి సంబోధిస్తూ ఉంటున్నాడు, యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనుక, మరి లేత వయస్సు గతించిపోతుంది, నడిప్రాయము గతించిపోతుంది. మరి నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకుని, అది చిన్న పెద్ద అని తేడా లేదు. ఏదైతే నిన్ను బలహీనపరుస్తూ ఉంటున్నదో, ఏదైతే నిన్ను మరి బాధ కలిగిస్తూ ఉంటున్నదో అవన్నిటిని కూడా తొలగించుకోవాలి. అప్పుడు దేవుని యొక్క తీర్పులోకి మనము మరి ప్రవేశించేదానికై ఆస్కారం ఉంటుంది. దేవునికి అయిష్టమైనది మన హృదయంలో ఉండకూడదు. దేవునికి మాత్రమే మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. ఆయన చిత్తానుసారముగా జీవించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేని గురించి అయితే వ్యాకుల పడుతూ ఉంటున్నావు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవకుడంబంగా ఉంటున్నది. వాటి గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, వాటి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు మన మనసులో ఉన్నప్పుడు మనము సంతోషభరితులుగా మనం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మనల్ని కష్టపెట్టేటువంటిది ఏది కూడా మన హృదయంలో ఉంచుకో, మన తలంపుల్లో ఉంచుకో.
మన తలంపులంతా కూడా దేవుని పైన ఉంచాలి, మన హృదయ ఆలోచనలు దేవుని పైన ఉంచాలి. అప్పుడు మరి సంతోషమును సమాధానమును మరి కలుగుతూ ఉంటుంది అని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చింది గాక. ఆమేన్.